సంప్రపైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన మొక్క ఇదే అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసిన ఈ స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారని వెంటనే షాడోస్ పెట్టిన చూడండి. ఇక్కడ మరి దేవుడు మనల్ని మనం ప్రతిదినం కూడా ప్రార్థనలు చేస్తున్నాం. ఉదయకాల సాయంత్రకాలంలో మరి ఇంకా బైబిల్ అయితే నేను కంప్లీట్గా మొత్తం పూర్తిగా రాసేస్తానండి. ఇంకా స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా ఈ విధంగా మనం దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఏమంటున్నారంటే యెహోవా ఆనందిస్తామంటున్నారు. అవునండి, మనం ఆయన వాక్యం మనం బతికిస్తాం. మన బాధలు మనకు నెమ్మది కలిగిస్తుంది. ఆయన వాక్యం చదివితే మనకు ఎంతో ఆనందం, సంతోషం, మనశ్శాంతిగా ఉంటుంది కదండి. ఆయనకి మన బాధలన్నీ చెప్పుకుంటే మన తర్వాత ఎంతకు ఆనందించే వారంగా ఉంటాము. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నారన్నమాట. ఆయన తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని ఉన్నత స్థలం మీద మనల్ని ఎక్కిస్తానంటున్నారు. మన ఇంకా భయపడద్దండి. దేవుడైన యెహోవా నేను మోచించుకున్నాను అంటున్నారన్నమాట. ఇంకా దేవుడైన యెహోవా నీ ముందు నడుస్తానంటున్నారు. వెనకాల దేవుడు కావలి కాస్తానంటున్నారు. ఇంకా యెహోవా నిత్యం నేను నడిపిస్తానంటున్నారు. క్షమకాలను నేను తృప్తిపరిచి ఎముకలను నేను బలపరుస్తానంటున్నారు. నీవు నీరు కట్టిన తోట వలె ఇప్పుడు నీటి ఊట వలె అంటామంటున్నారు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలంలో మరి జనులు కట్టెదరు అంటున్నారు అన్నమాట. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదమంటున్నారు. విరగబడిన దానిని బాగు చేయవాడు అని దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరిచేవాడు అని నీకు పేరు పెట్టబడినాను అంటున్నారు అన్నమాట. భయపడద్దు అంటున్నారు. నీకు తోడుగా ఉన్నా అంటున్నారు. దిగులు పడద్దు, నేను బలపడతాను, సహాయం నేను అన్నాను. దేవుడైన యెహోవా కన్నులు వారి మీద ప్రకాశిస్తాయంటున్నారు. వారి ఎగములు రాజ్యం చేస్తారంటున్నారు అనమాట. నేను ఇంకా ప్రాణం ఉజ్జింపజేసి దేవుడు మన దేవుడు అనమాట. మన సూర్యుడు ఇంకా అస్తమింపంటున్నారు, చంద్రుడు క్షీణింపంటున్నాడు. నేను నీకు నిత్యమైనలుగా ఉంటా అంటున్నారు అనమాట. ఇంకా నేను సహోదరుగాను బహుతరవ సంతోషంగా నేను చేస్తాను అంటున్నారు. ఈ ప్రకారంగా మరి క్షేమం ఉంటుంది అంటున్నారు. మీ నగరంలో భయం రాకుండా ఉంటుంది అంటున్నారు. ఆకాశం భూమి గతించి నా మాటలు ఏమాత్రం గతింపు అంటున్నారు. భయపడకుండా నిబ్బరంగా ధైర్యంగా ఉండమంటున్నారు అన్నమాట. ఇంకా ఎవరి మనసు దాని మీద ఆనుకుండా పవన్ చెందగల కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. నిజంగా మరొకటి వరకు ఆయన సమీపం దేవుడు అనమాట. మీలో ఉన్న లోకంలో కంటికి పూర్వక మీరు లోకాన్ని జయించండి అంటున్నారు. నమ్మి నడలు అడిగిన వాటిని మీరు పొందుకుంటారు అంటున్నారు అన్నమాట. భయపడదండి, నేను వినిపిస్తాను, నీ తోడుగా ఉన్నాను అంటున్నారు. నేను రక్షిస్తాక నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక వేయడాక నీ కృప చూపుతున్నాను అంటున్నారు. నా విశ్వసిన కృప నీకు తోడుగా ఉంటుంది, నా నామం బట్టి నీకు మెచ్చబడద్దు అని మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ నేను ప్రతి భాష మీద నేను తుడిచివేస్తానని ఏదైనా మాట్లాడారండి. ఎందుకంటే భయం దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు కదా. మన యెహోవాను ఆనందిస్తే ఆయన మనల్ని దేశం మీద ఉన్న స్థలం మీద నిలబెడతానని ఏదైనా మాట్లాడుతున్నారు అన్నమాట. మనం ప్రార్థన చేయాలి, ఇంకా ఆయన గురించి ప్రకటించాలి. ఆయన మన కొరకు రక్తమంతా కాదు ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచిన దేవుడని మళ్ళీ తిరిగి వస్తానని చెప్పిన దేవుణ్ణి అందరికీ ప్రకటిస్తే మనం అందరి మన ఆయన నిత్యరాజ్యాన్ని మరలా తీసుకెళ్తానని అందరికీ ప్రకటించితే మనం ఆ దేశంలో ఉన్న స్థలం మీద నిలబెడతానంటున్నారు. ఆయన ఆనందించేవారుగా ఉంటామని ఏదైనా మాట్లాడాలి. ఏదైనా వాగ్దానం మంది జీవితంలో అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతమైన ఘనమైన నామనికి ఎలాది స్థుతిని సౌతున్నాదండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని వేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి అవసరాలు తెచ్చండి, అక్కలు తెచ్చండి, కోరికలు తెచ్చండి, చంటి బిడ్డలు మంచిగా విద్య చర్యలకు తోడుకోండి. ఉద్యోగులు తెచ్చండి, ఆర్థిక ప్రశ్నల ఆర్థిక సాయం తెచ్చండి, ఆరోగ్యమైన స్వస్థపరచండి, వేదనతో ఓదార్చండి, కొద్దిన వారిని లేవతండి, రక్షణ తెచ్చండి. మీ త్వరగానే మీ క్షణమైన స్థితిపంటకి కృప చెప్పుకొని అయితే పిల్లలు భాగం తెచ్చమని మా ప్రభు రక్షణ నిస్కరిస్తూ పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.